సీతని ఇంటికి తీసుకొచ్చినప్పుడు అవుట్ హౌస్ లో ఉండమన్నారు. దేవసేన సీతకి బాగా దగ్గరవుతున్నప్పుడు ఎక్కడ తను మీకు దూరం అవుతుందో అని భయపడ్డారు. ఇప్పుడేమో మీరు సీతకి దగ్గర అవుతున్నారు. నా ఫ్రెండ్ గురించి మీరు ఇంతగా శ్రద్ధ తీసుకుంటున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ అంతకు మించిన సంతోషం మీరు సీతకి పెళ్లి చేయడంలోనే ఉంది. రేపు రాబోయే ఆ పెళ్లి వాళ్ళకి మీరే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి. ఏంటండి, ఏమైంది? ఎందుకలా చేయి కడిగేసుకున్నారు? ఆకలిగా లేదు. ఆకలిస్తుందని చెప్పారు కదా, అందులోనే ఏమైంది? అది తెలీదు. మనం పెళ్లి చూపులకు వెళ్తుంది గొప్ప వాళ్ళ ఇంటికి. ఆ ఇంటిని చూడగానే భయపడిపోయి మీరు పారిపోకండి. బాబు, మేమే నీ తల్లిదండ్రులు అని అందరూ నమ్మేటట్టుగా సూపర్ యాక్ట్ చేస్తాం. దాని గురించి నువ్వేం దిగులు పడద్దు. అవును బాబు, ఇలాంటి వేషాలు మేము చాలా వేసాం. ఇవి మాకేం కొత్త కాదు. ఎవ్వరికి అనుమానం రాకుండా మేము యాక్టింగ్ చేస్తాం. మాకు ఇవ్వాల్సిన డబ్బు మాత్రం కరెక్ట్ గా ఇచ్చేసే. ఏంటి నేను అనుకున్నది కరెక్ట్ గా జరిగితే మీరు అడిగిన అమౌంట్ కన్నా రెట్టింపుగా ఇస్తాను. అది చాలరా. ఏంటే బంగ్లా దగ్గరకు వచ్చేసింది కదా, ఈ యాక్టింగ్ మొదలు పెట్టేశాం. మేము క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసేస్తాం. మంజు, మంజు, ఏంటన్నయ్యా? మన ఇంటికి ఇప్పుడు పెళ్లి వాళ్ళు వస్తున్నారు కదా, టిఫిన్లు అవి సిద్ధం చేసావా? అన్నీ రెడీగా ఉన్నాయన్నయ్య. అవును, దేవి ఎక్కడా? దేవి అన్నయ్య, ఏంటమ్మా నువ్వు? మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మన ఇంట్లో వాళ్ళందరూ ఉంటేనే కదా చూసే వాళ్ళకి బాగుంటుంది. పెళ్లి వాళ్ళు మన ఇంటికి వస్తున్నప్పుడు నువ్వు ముందు వెళ్ళి ఆహ్వానించాలా వద్దా? ఊరికి వచ్చి నిలబడితే బాగుంటుందా? హుందాగా తయారై నిలబడితేనే కదా మర్యాద ఇస్తారు. అందుకే ఇలా రెడీ అయ్యి వచ్చాను. నువ్వు చేసుకున్న మేకప్ ని చూస్తుంటే వచ్చే పెళ్లి కొడుకు నువ్వే పెళ్లి కూతురు అనుకుంటాడేమో. సరే సరే, మీ వేళ కూడా తర్వాత. అవును, ధర్మరాజు లేలే ఎక్కడ? వెళ్ళి చూడు, పెళ్లి వారు వస్తున్నారని వాళ్ళకి చెప్పు. వెళ్ళు, నువ్వు వెళ్ళమ్మా. అన్నయ్య, ఇప్పుడు మీతో ఒక అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు వెళ్ళు. రే, సీత గురించి ఆలోచించకరా. నాలాంటి రాజకీయ నాయకుడు కడుపున పుట్టి ఆశ్రమంలో పెరిగిన అమ్మాయిని చేసుకుంటానంటావేంట్రా? అవన్నీ అటుంచండి నాన్న. ఆ సీతలో ఏదో వశీకరణ శక్తి ఉంది నాన్న. రే, వయసులో ఉన్న వాళ్ళకి గాడిద కూడా అందంగానే కనిపిస్తుందిరా. పోనా నువ్వు ఒకటివి. రే, అందం గురించి మర్చిపోయి ఆస్తి గురించి ఆలోచించు, అప్పుడే లైఫ్లో బాగుపడతావు. ఏది ఏమైనా మాయ నీ చెల్లెలు. తనకున్న ఒకే ఒక అన్నవి నువ్వే. మాయకి పెళ్ళై ఆస్తి అంతా మన చేతికి వస్తే తను నీ బాగు గురించి ఆలోచించకుండా ఎవరి గురించి ఆలోచిస్తుంది చెప్పు? మీరు చెప్పేది కరెక్టేనా? కానీ సీత మీద నేను పెంచుకున్న ప్రేమ ఏమవ్వాలి నాన్న? రే, నీకొచ్చింది లవ్ అని ఎవడ్రా చెప్పింది? నాన్న, అది లవ్వే నాన్న. నేను సీతను చూసినప్పుడల్లా నా మనసులో సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయి నాన్న. గంగను చూసినప్పుడు కూడా నీ మనసులో సీతాకోక చిలుకలు ఎగిరాయి కదరా. రే, సీత చేతిలో తన్నులు తింటావా ఏంటి? వదిలే నాన్న. అదే, దాని మీద ఉన్న లవ్వుని మర్చిపోయి బావ ఆస్తిని మనం ఎలా కొట్టేయాలో ఆలోచించరా. అదే మన లక్ష్యం కూడా. అర్థమైందా? ఇక్కడ కూర్చుని ఇద్దరు ఏం చేస్తున్నారు? సీతను చూడడానికి పెళ్లివారు వస్తున్నారు, తెలుసు కదా. సీతని మన మూర్తికి ఇవ్వట్లేదని కొంచెం కూడా బాధ లేకుండా మీ అమ్మ చూడరా ఎంత హ్యాపీగా ముస్తాబవుతోందో. అయ్యయ్యో, ఎవరో ఏంటో తెలియని పిల్లని నా ఇంటి కోడల్ని చేసుకోలేను. ఆ రోజు మీరేదో చెప్పినందువల్ల నేను సరే అని తల ఊపాను. మూర్తి సీతను చేసుకోకపోవడం మంచిదే. విన్నావట్రా? అన్నయ్య మిమ్మల్ని అందరినీ వెంటనే రమ్మన్నారు. ఇదిగో వచ్చేస్తున్నాం, రండి వెళదాం. లేరా, పదా.
సీత, పోయినసారి రెడ్ కలర్ శారీ తీసుకురావడం వల్ల అలా జరిగింది. ఈసారి గ్రీన్ కలర్ శారీ తీసుకొచ్చాను. ఇది కట్టుకుంటే అంతా మంచి జరుగుతుంది. చీర కట్టుకొని పూలు కూడా పెట్టుకోవాలి.